మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో గవర్నమెంట్ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎండి ఆయుర్వేద. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదంతో ఈ ఇన్సోమియా నిద్రలేని సమస్యకి చక్కని పరిష్కారం ఉంది అని చెప్పేసి విన్నాను. అంటే లైవ్లో నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి దీని గురించి ఒకసారి మాట్లాడదాం సార్ అని చెప్పేసి అన్నాను. సో ఇన్సోమియా నిద్రలేని సమస్య అసలు ఎందుకు వస్తూ ఉంది? అసలు ప్రస్తుతం యంగ్ జనరేషన్లో కూడా నిద్ర పట్టకపోవడం అనేది చాలా పెద్ద సమస్య అండి. ఒకప్పుడు వయసు మళ్ళిన వారు అంటే 60-70 సంవత్సరాల వారు రిటైర్ అయిన ఓల్డ్ ఏజ్లో నిద్ర పట్టకపోవడం అనేది ఉండేది. యాక్చువల్గా మనిషికి నిద్ర చాలా ముఖ్యమండి. మనకు నిద్రనే మనం మళ్ళీ రీఛార్జ్ అయిపోతాం. ఆ నిద్రపోవటం వల్ల మనం ఈ రోజు పడ్డ శ్రమ అంతా కూడా ఎలా మళ్ళీ శక్తి ఎట్లా వస్తుందంటే నూతన ఉత్తేజం, నూతన శక్తి. ఆ రాత్రి మనం ఒక 6 నుంచి 8 గంటలు మంచిగా పడుకున్నట్టయితే పొద్దున్నే ఎనర్జెటిక్ అవుతాం. ఓకే. కానీ ఈ కాలంలో ఇప్పటి పిల్లలలో ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ యంగ్ జనరేషన్, ఈ సోకాల్డ్ పీపుల్ అంతా కూడా రాత్రిపూట పని చేయటం, పగలు నిద్రపోవటం. ముఖ్యంగా మనకు ఇక్కడ పనిచేస్తున్న టెక్నాలజీస్ అందరికి కూడా అవుతుంది. యాక్చువల్గా ఆయుర్వేద ప్రకారము మనకు 3 ముఖ్య వ్యవస్థలండి మనిషికి: ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే లైఫ్ స్టైల్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నామని. ఆహారం అంటే మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం. సో ఈ 3 ముక్కాళ్ళ పీటకి 3 కాళ్ళ పీటకి 3 కాళ్ళు ఏ విధంగా బ్యాలెన్స్డ్ ఉంటాయో, ఒక మనిషి తన జీవితంలో మంచిగా ఉండాలంటే ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే మన డే టు డే లైఫ్ స్టైల్. మనం బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండటం అది కాదు. ఇక్కడ మనం బ్రహ్మచర్యం అంటే ఒక లైఫ్ స్టైల్. మంచి ఆహారం తీసుకోవాలి, మంచి నిద్ర ఉండాలి, మంచి లైఫ్ స్టైల్ ఉండాలి. ఈ రెండిట్లో మంచి నిద్ర అనేది ఉండట్లే. ఎందుకు అంటే మంచి లైఫ్ స్టైల్ ఉండట్లే. సో మంచి లైఫ్ స్టైల్ లేదు కాబట్టి మంచి నిద్ర పట్టట్లేదు. సో మనకు నిద్ర పోవటం వల్ల మనకు హ్యాపీ హార్మోన్స్ అని ఉంటాయండి. ఓకే. సెరటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్స్ మనకు మానవులలో ఉత్పత్తి అయితే అవి హ్యాపీ హార్మోన్స్ అంటాం. ఓకే. మనం యాక్చువల్గా సెరటోనిన్ అనేది ఉదయం పూట సూర్యుడు ఉన్నప్పుడు మన శరీరంలో తయారైతే, మెలటోనిన్ అనేది చంద్రుడు ఉన్నప్పుడు సాయంకాలం తయారైతే. సో మన నిద్ర డిస్టర్బ్ అవటం వల్ల ఈ హ్యాపీ హార్మోన్స్ లేకపోవడం వల్ల నిద్ర పట్టకపోవటం, నిద్ర లేకుండా అంటే ఉదయం పూట నిద్రపోవటం, రాత్రి పని చేయటం, ఈ వివిధ కారణాల వల్ల మానవులలో ఈ మధ్య కాలంలో నిద్రలేమి, నిద్ర పట్టకపోవటం, ఇన్సామ్నియా అనేది డే టు డే చాలా పెరుగుతుంది. మనకు ఆయుర్వేద ప్రకారం శ్రమహరానాం స్నానం శ్రేష్టం అన్నాడు. అంటే టైర్డ్నెస్ తగ్గాలంటే స్నానం చేయాలి. సో మనం సాయంత్రం పని అయిపోయింది, మన ఊర్లలో పూర్వం మన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు వ్యవసాయం నుంచి వచ్చి స్నానం చేసి ఉదయం సాయంత్రం 8 గంటల్లో భోజనం చేసి పడుకునేవాళ్ళు హ్యాపీగా. సో అది శ్రమహరానాం స్నానం శ్రేష్టం. ఎప్పుడైతే మనం స్నానం చేసి ఈవినింగ్ ఉంటామో నిద్ర కూడా మంచిగా పడుతుందండి. రెండోది, నిద్రకు మనకు నిద్ర పోవాలంటే పాలు అండి. గేదె పాలు కానీ ఆవు పాలు కానీ పడుకునే ముందు తాగినట్లయితే మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. సో స్నానము, ఆవు పాలు, మంచి ఆహారం తీసుకొని మంచి నిద్ర వస్తుంది. ఇంతలోపు 8 లోపే కంప్లీట్ చేసుకోవాలి. అంతేనండి. యాక్చువల్గా సూర్యోదయం, సూర్యాస్తమయం, సూర్యాస్తమయం కంటేనే ఆహారం తీసుకోవాలనేది శాస్త్రం చెప్తుందండి. ఓకే. మనం రాత్రి 11-12 గంటలకు భోజనం చేస్తున్నాం. అంతా మన లైఫ్ స్టైల్ అంతా డే టు డే లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయిందండి. దాంతో మనకు ఇంతకు ముందు లేని ఎన్నో రకాల జబ్బులు చిన్న చిన్న వయసులలో వచ్చేదానికి ముఖ్య కారణం మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేకపోవటం. సో ఆయుర్వేదంలో నిద్ర పట్టడానికి అంటే నిజంగా జబ్బు వల్ల నిద్ర పట్టకపోతే నిద్రపోయేదానికి ఒక టైం ఉందండి. అంటే ఎవరు పగలు నిద్రపోవాలి, ఎవరు రాత్రిపూట మంచిగా నిద్రపోవాలనేది కూడా మనకు దినచర్య, ఋతుచర్యలలో చెప్పబడతాయి. అంటే ఏ ఋతువులో ఎన్ని గంటలు పడుకోవాలి. వేసవి కాలం ఉంది, వేసవి కాలంలో ఎక్కువ నిద్రపోవాలి. శీతాకాలంలో టైం ఎక్కువ ఉంటుంది, ఎన్ని గంటలు నిద్రపోవాలి. పగలు ఎవరు నిద్రపోవాలి అంటే ఒక వ్యాధిగ్రస్తుడు కానీ రాత్రిపూట నిద్రపోనప్పుడు ఆ సగం టైం పగలు పడుకోవాలి. ఇదన్నీ అడ్జస్ట్మెంట్స్. కానీ అసలు నిద్రే పట్టకపోతే ఎలా? ఇప్పుడు మీరు అన్నట్టు అసలు నిద్రే రాలే, ఇన్సామ్నియా. నిద్ర వస్తే కదా పోయేది అని అడుగుతారు ఎవరైనా. సో నిద్ర రాకపోవడానికి గల కారణాలు వెతుక్కొని వాటిని మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఆయుర్వేదిక్లో ముఖ్యంగా చాలా రకాలైన మందులు చెప్పబడ్డాయి. మనకు రసాయనములు అని చెప్పబడ్డాయి ఆయుర్వేదిక్లో. ఆ రసాయనాలన్నీ కూడా ఇచ్చిన నిద్ర మంచిగా వస్తుంది. జటామాంసి అని, వచ అని, తగర అని కొన్ని రకాలైన మూలికలు ఉన్నాయి. కడుపుల ద్వారా తీసుకోవచ్చండి. లేదు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల కానీ, అధిక ఆలోచనల వల్ల కానీ అంటే
మా దగ్గర శిరోధార అనే ఒక పంచకర్మలు అని మనం కామన్గా మాట్లాడుకునే దాంట్లో ఒక ధారా చికిత్స అని ఉంటుంది, శిరోధార అని ఉంటుంది. అంటే ఒక మెడికేటెడ్ ఆయిల్, బ్రాహ్మీ తైలం కానివ్వండి, ఇట్లా మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి. కొన్ని ఆయిల్స్ ఒక పాత్రలో పోసి ఒక కొంత ఎత్తు నుంచి ఇక్కడ శిరస్సు ఈ లలాటం మీద పడేటట్టుగా ఒక 45 నిమిషాల సేపు కంటిన్యూస్గా గోరువెచ్చని ఆయిల్, మెడికేటెడ్ ఆయిల్స్ ఈ లలాటం మీద పడినట్టయితే మనకి ఏదైతే చక్రాలు చెప్తాడో, సహస్రార చక్రం, విష్ణు చక్రం, ఈ చక్రాలు ఏదైతే ఉంటాయో మనిషిలో, ఇక్కడ ఉండే చక్రం వల్ల మనకు ఆయిల్ పడటం వల్ల మానసిక ప్రశాంతత వచ్చి మంచిగా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. మనం మోడర్న్గా అయితే నిద్ర కోసం అని ప్రత్యేకించి కొన్ని మాత్రలు చెప్పబడతాయి. ఆ నిద్ర మాత్రలు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు అలోపతిలో డాక్టర్స్ కూడా చెప్తుంది, దాన్ని నన్ను రికమెండ్ చేయట్లేదు. ఏదో సర్జరీలు జరిగినప్పుడు మీకు నిద్ర పట్టినప్పుడు మాత్రమే తీసుకోండి తప్ప దీనిని వాడొద్దనే చెప్తా ఉన్నారు. అసలు దానివల్ల ఏంటంటే మైండ్ డిస్టర్బ్ కూడా అయిపోతుంది అంటారు సార్. అంటే ఫస్ట్ 5mgతో మొదలుపెట్టి తర్వాత నిదానంగా 10mgకి వెళ్ళిపోతారు, అయినా కూడా నిద్ర రావడం. అలోపతి వైద్యులు కూడా ఎవరు కూడా నిద్ర మాత్రలకు ఎవరు ప్రిఫరెన్స్ చేయరండి. కాకపోతే ఏమైందంటే ఒకసారి నిద్ర మాత్రలకు అలవాటు పడ్డట్టయితే ఇవాళ 0.25 mg తోటి స్టార్ట్ చేస్తే ఒక 6 నెలల్లో అది సరిపోదు, డోసు 0.5కు పోవాల్సి వస్తుంది. సో అట్లా ఇంక్రీజ్ చేసుకుంటా పోవడం వల్ల దానివల్ల ఇతరత్ర అనేకమైన ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనిషి మీద. నిద్ర మనం బలవంతంగా ఒక మాత్ర వేసి నిద్ర పుచ్చడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఆ మాత్రల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని అలోపతి వైద్యులు కూడా కావాలని ఎవరు నిద్ర మాత్రలు ఎవరు కూడా ప్రిఫర్ చేయరు. వీలైనంత వరకు మనకు జాగ్రత్తలు చెప్పి ఈ విధంగా చేయండి, ఇది తినండి, ఆహారం తీసుకోండి అని చెప్తారు. తప్పనప్పుడు కొన్ని సందర్భాలలో సైక్రియాట్రిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కొంత నిద్ర మాత్రలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సరే, ఇంతకీ కొద్దిమంది ఇంట్లో ఉన్న గసగసాలను వాసన చూసినా, వేయించి వాసన చూసినా నిద్ర వస్తుంది అంటారా? అసలు అందులో ఏముంది సార్ గసగసాలు? అంటే ఈ గసగసాల చెట్టు ఐఫేనం అండి, అంటే మనం అది బ్యాన్ డ్రగ్. సో దాన్ని మనం పెంచడం కానీ అఫీషియల్గా పర్మిషన్ తీసుకునే పెంచాలి. ఆ గసగసాల చెట్టు నుంచే కొన్ని మాదక ద్రవ్యాలు తయారైతాయి. ఓకే, అందుకని దాని నుంచి కొంత గసగసాల కొంత ఎఫెక్ట్ ఉంటుంది, నిద్రాజనకమే అది. కానీ అది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాల్సి వస్తుంది, అది కూడా శరీరానికి మంచిది కాదు. ఓకే, ఇంకా ఏంటంటే సార్ ఒకప్పుడు శ్రమ అనేది బాడీకి ఉండేది, శరీరానికి, ఇప్పుడు వచ్చేసేసి మైండ్కి ఉంటా ఉంది. సో దానివల్ల కూడా ఈ ప్రాబ్లం అనుకోవచ్చా? ఉంటుందండి. అంటే మనకు శారీరక శ్రమ చేసినప్పుడు టైర్డ్ అయినప్పుడు నిద్ర వస్తుంది. ఇప్పుడు టైర్డ్నెస్ లేదు, బాడీకి లేదు, శ్రమ అంతా బ్రెయిన్కే, ఆలోచన. ఇప్పుడు ఉండే ఉద్యోగాలు కూడా ఆ రకంగానే ఉన్నాయి. సో దానివల్ల కంటిన్యూస్గా ఆలోచించి ఎక్కువ మెదడుకే పని చెప్పడం వల్ల కూడా ఏమవుతుందంటే వాళ్ళకి అసలు రెస్ట్ లేదు బ్రెయిన్కు. అంటే ఎప్పుడు ఆలోచించడమే, ఆలోచించి అంటే రాత్రి 10, 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు కూడా ఉద్యోగం చేసేవాళ్ళు. ఓకే ఓకే. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే టోటల్గా సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు. శ్రమ, బ్రెయిన్కు శ్రమ. అందుకే మనం హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలంటారు ఇప్పుడు కొత్త స్లోగన్. కానీ స్మార్ట్ వర్క్ అనేది బ్రెయిన్ తోటి చేస్తాం. అది కొంత చేసినాక దానికి కూడా అలసట ఏర్పడుతుంది, అది మనకు చెప్పదు బ్రెయిన్ అలసట ఏర్పడుతుంది అని. సో మనం ఎప్పుడైతే బాగా టైర్డ్నెస్ అవుతామో దానికి కూడా మనం కొంత విశ్రాంతిని ఇవ్వాలి. ప్రొఫెసర్ గారు వస్తా ఉన్నారు కదా అని చెప్పి నేను కూడా కొంచెం స్టడీ చేశాను సార్ ఈ నిద్ర మీద. చెప్పండి. ఏంటంటే చాలా వరకు 2 నుంచి 3 రోజుల పాటు నిద్రపోకపోతే ఏమవుతుంది, తర్వాత 3 నుంచి 5 రోజుల వరకు నిద్రపోకపోతే ఏమవుతుంది, అట్లా 20 రోజుల వరకు నిద్రపోకపోతే మనకు వచ్చేసేసి బ్రెయిన్ అనేది డెడ్ అయిపోతుంది అంట సార్, హార్ట్ అనేది ఫంక్షనాలిటీ ఆగిపోతుంది అంట. సో అంత ఇంపాక్ట్ చూపిస్తుంది సార్ మనకి నిద్ర అనేది. అవునండి, మరి హార్ట్ అటాక్లు వచ్చి వెళ్ళిపోయిన అంతే కదండి. ఇప్పుడు మనం 1 రోజు 2 రోజులు 3 రోజులు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ప్రాపర్గా నిద్రపోకపోతేనే అలసిపోయినట్టు అనిపిస్తుంది. కంటిన్యూస్గా 15 నుంచి 20 రోజుల వరకు నిద్రపోకుండా ఉంటే టోటల్ ఫంక్షన్, బ్రెయిన్ ఫంక్షనే కాదు, అంటే మనకు కాన్సన్ట్రేషన్ ఉండేది. తర్వాత మనం ఏం చేస్తున్నామో మనకు తెలియని పరిస్థితి ఏర్పడుతుంది నిద్ర లేకపోవడం వల్ల. అసలు ఉండలేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉండలేము. ఒక 3-4 రోజుల తర్వాత ఆటోమేటిక్గా మనం అనుకుంటాం నిద్ర సుఖమెరగదని. ఎక్కడున్నా పడుకుంటాం, నిద్ర పట్టిందంటే పరుపే కావాలి, మంచమే కావాలి అనుకోడిగా, నిద్ర సుఖమెరగదు అని సామెత. సో ఆ విధంగా మనం పడుకోవడం జరిగింది. కానీ ఆయుర్వేదంలో ఏదైతే చెప్పిర్రో అండి, అంటే ఏది మనిషికి ముఖ్యమైన 3 ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం. నిద్ర అనేది మాత్రం ప్రపంచ వ్యాప్తంగా నిద్ర లేమితోటి, ఇంకా మన దగ్గర తక్కువ కానీ కొన్ని యూరోపియన్ కంట్రీస్లో, ఫారెన్ కంట్రీస్లో నిద్ర లేకపోవడం అనేది ఒక పెద్ద జబ్బు అయిపోయింది అక్కడ. అంటే నిద్ర కంటిన్యూస్గా లేకపోతే సైకాలజికల్గా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఒక్కొక్కసారి వాళ్ళు ఇప్పుడు ఫారెన్లో గన్ కల్చర్, వాడు 20 రోజులు నిద్రపోకుండా డిప్రెషన్కి అయిపోయి వాడు ఏదో చేయాలనుకున్న ఓ పిస్టల్ పట్టుకొని వచ్చి బయటకు వచ్చి కనపడ్డ వాళ్ళలో కాల్ చేయటం. అంటే అంత తీవ్రత ఉంటుంది నిద్ర లేకుండా ఉండటం వల్ల, కంటిన్యూస్గా అంత తీవ్రమైన భావోద్వేగాలు ఏర్పడతాయి. మొత్తానికి ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ట్రీట్మెంట్ ఉందంటారు? ఉందండి, మంచి ట్రీట్మెంట్ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.